ఒక్క నిమిషం సంగప్ప గారు. ఎస్ వి ప్రకాష్ గారు, ఏంది మీ వ్యూ ఏంటి ఈ విషయంలో? అసలు కారణాలు వేరండి. ఇప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఉంటుంది ఇక్కడ మాకు, సిబిఐ ఉన్నట్టుగా ఎఫ్బిఐ వాళ్ళు. నా అంచనా ఏంటంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన విదేశాంగ మంత్రిత్వ శాఖకు. ఏమనంటే జోరాన్ మమ్దాని అనే అతను డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన మేయర్ న్యూయార్క్ కి. అయితే ఆయన సింపుల్ మేయర్ కాదు, ఆమె సింపుల్ మేయర్ కాదు, అదే ఆయనే అన్నాను నేను. ఆయన సింపుల్ మేయర్ కాదు, ఆయన ఏంటంటే వాళ్ళ కింగ్ మేకర్. అది మన అమెరికన్ ఎలక్షన్స్ లో ఆయన రోల్ కింగ్ మేకర్ రోల్. ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ డెమోక్రటిక్ పార్టీకి. ఇవాళ సోషల్ మీడియాలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు, వికీపీడియాలో టాప్ 10 పొజిషన్ లో ఉన్నాడు. సో ఇప్పుడు నవంబర్ 3 కు సెనేట్ ఎలక్షన్ జరగబోతున్నాయి 35 సీట్లకు. అక్కడ 100 ఉంటాయి సెనేట్ లో, ప్రతి స్టేట్ కు 2 సీట్లు ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళకి మెజారిటీ కేవలం 4 సీట్లు తక్కువ ఉన్నాయి రిపబ్లికన్స్ కి, అది డెమోక్రాట్స్ కి. అయితే ఈ 4 సీట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఈ జోరాన్ మహమూద్ అనేది చాలా కీలక పాత్ర. మొన్న జూన్ లో జరిగిన కొన్ని ఎలక్షన్స్ లలో ఆయన పోయిన దగ్గరలో క్లీన్ స్వీప్ అయింది డెమోక్రటిక్ పార్టీ. కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి కలిసినా లేకపోతే ఇంకొక కంట్రీకి సంబంధించిన సీఎం కలిసినా కూడా ఈయన ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన వ్యక్తి. ఆయన పుట్టింది ఉగాండా కంపాలలో, కానీ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇండియన్స్. అది ఇండియన్ కమ్యూనిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉంది. ఇప్పుడు జరిగే సెనేట్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు ఇండియన్ ఆరిజిన్ ఎక్కువ ఉన్న వాళ్ళ నియోజకవర్గాలలో ఎక్కువ ఉన్నాయి. అంటే అమెరికాలో ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారో. అయితే ఇతనికి ఉన్న ప్రాబల్యము రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈయన ఇండియన్ నుంచి వస్తున్న చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈ కమ్యూనిటీ అక్కడ బలంగా ఉంది. కాబట్టి మన తెలుగు కమ్యూనిటీ 2nd పొజిషన్ లో ఉంది అక్కడ. ఏది ఆఫ్టర్ గుజరాత్ పాపులేషన్ తర్వాత 2nd పొజిషన్ లో దాదాపు 13 లక్షల మంది ఉన్నారు. సో ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు డెమోక్రాట్స్ అని ఎఫ్బిఐ బహుశా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ట్రంప్కు ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతోనే మన మమ్దానికి ఒక రేవంత్ రెడ్డినే కాదు, ఏ ఇతర ఇటువంటి కార్యక్రమాలకైనా వాళ్ళు కొద్దిగా అడ్డుదలుగుతూ వస్తున్నారు. సో నవంబర్ 3 ఎక్కువ దూరం లేదు, ఇంకొక 2 months కదా. 2 months ఉంది. అవును. ఇంకోటి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కోణం ఒకటి మనము ట్రంప్ కూడా కలుద్దాం అనుకున్నారు మరి రేవంత్ రెడ్డి. ట్రంప్ ఎవెన్యూని ట్రంప్ పేరు మీద రోడ్డే పెట్టారు. అంటే ట్రంప్ వేరు, ఇప్పుడు ట్రంప్ పేరు మీద ఎక్కడా లేదు ప్రపంచంలో రోడ్డు, అమెరికాలో కూడా లేదు, మన దగ్గర పెట్టారు. రేవంత్ రెడ్డి ఉద్దేశం బహుశా ట్రంప్ ని అట్రాక్ట్ చేసి అమెరికా పెట్టుబడులు ఇక్కడ తీసుకొద్దాం అని. ఈ టైంలో జోరాన్ కలవకూడదు, ట్రంప్ కలిస్తే తప్పలేదా? కట్టచ్చి కోసం న్యూయార్క్ పోతున్నాడు కాబట్టి కట్టచ్చి కోసం కలుద్దామని అనుకోవచ్చు, కట్టచ్చి కోసం కలుద్దామని అనుకోవచ్చు. కానీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చాలా కోడిగుడ్డు మీద బొచ్చు పీకే రకాలవి రంధ్రాన్వేషణ బాగా చేస్తారు. ఏ రకమైన అవకాశాన్ని కూడా వాళ్ళు జోరాన్ మమ్దానికి ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఆయన సపరేట్ చేసే దానిలో భాగంగా రేవంత్ రెడ్డి మీద బహుశా ఇక్కడికి చెప్పినట్టున్నారు, ఇది రైట్ టైం కాదు. అదే ఇప్పుడు మళ్ళీ ఆయన నవంబర్ 3 తర్వాత కనుక జోరాన్ మమ్దాన్ని కలుస్తారంటే ఆయనకు ఇస్తారు మళ్ళీ టైం. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బహుశా ఇంకోటి ఇండియన్ ఆరిజిన్ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు ఈసారి సెనేట్ కి పోటీ చేస్తున్నారు. కాబట్టి డెమోక్రటిక్ రిపబ్లిక్ మధ్యలో ఉన్న వివాదము ఎలక్షన్ నేపథ్యం. అంటే ఇంకొక కారణం కూడా కావచ్చు, అక్కడ ఎలక్షన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇంపాక్ట్ చేయొద్దు అన్నది కూడా వాళ్ళు అనుకోవచ్చు కదా ఇండియన్ యుఎస్ లో. ఎందుకంటే ట్రంప్ ఒక ఆరోపణ చేశారు గతంలో, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన దగ్గర ఎలక్షన్ ఇంపాక్ట్ చేసేందుకు ప్రయత్నం చేసి అనేది కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు జోరాన్ మమ్దాన్ గారు ఆయన ప్రెసిడెంట్ గా అనర్హుడు, ఎందుకంటే ఆయన పుట్టింది కంపాలలో, ఆయన ఇక్కడ పుట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ పోటీ చేయాలన్న వ్యక్తి అమెరికాలో పుట్టి ఉండాలి. ఆయన సిటిజన్ అయినా కూడా ప్రెసిడెంట్ కి అభ్యర్థి కాలేడు ఆయన. కానీ కింగ్ మేకర్ అనేది ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా జోరాన్ మమ్దాని కింగ్ మేకర్ గా పిలుస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈయన కలుస్తానని ప్రోగ్రామ్ లో పెట్టిండు. కాబట్టి
బహుశా అది రిజెక్ట్ చేయడానికి ఎఫ్బిఐ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారణమైంది. ఓకే, మోడీ గవర్నమెంట్ ప్రత్యేక కారణాలు ఏమి ఉండవు ఆయన ఆపడానికి. పాపారావు గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ పాపారావు. ప్రకాష్ గారితో అన్ని విషయాల్లో 100% నేను ఒక రకంగా ఆల్టర్ ఈగో ఇది ఉంది మా ఇద్దరి మధ్య సారూప్యత. కానీ నేను